అందరం ప్రార్థనలో ఉందాం. ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడా, మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వాధికారి, ఈ సాయంకాల సమయంలో నామానికి మాత్రమే మహిమ, మీ నామానికి మాత్రమే మహిమ. మీరే పరిస్థితులన్నీ కూడా మీ నామ మహిమాత్రమే మీరు జరిగించండి. ఇది వేడుకలు పొందుకొని ఉంటున్నాము తండ్రి. కాబట్టి హైదరాబాద్ ప్రాంతంలో నుంచి ఎంతో ప్రయాసపడి మనల్ని ప్రేమించి ఇంత ఇది అన్న మన మధ్యలోనికి రావడం రెండవసారి. దేవునిది అనుకోకుండా జరుగుతున్నటువంటి మీటింగ్. మొన్న దినంలో కూడా జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఇదే విధంగా వర్షం పడుతూ ఉంది. నేనేం చేశాను, పిల్లలతో ప్రార్థన చేయించాను. ప్రభువా, వాటిని ఒకే ప్రార్థన చేయమన్నాను. యేసయ్య, మాకు సిబిసి జరగాలి, మేము చెట్టు కింద కూర్చున్నాం, మీరు వర్షం పడద్దు ప్రభు అని పిల్లలకి చెప్పినప్పుడు పిల్లలు ఏం చేశారంటే, రెండు చేతులు ఎత్తి మంచిగా, వారికి ప్రార్థన రాకపోయినా, ప్రార్థన అంటే ఏదో తెలియకపోయినా వారు చేసింది ఏంటంటే, యేసయ్య వర్షాన్ని ఆపండి, యేసయ్య. ఇదే ప్రార్థన వాళ్ళది. ఆ ప్రార్థనను ప్రభువుని ఏం చేశారో తెలుసా, 5 నుంచి 10 నిమిషాల్లో వర్షం ఆగిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభువు నమ్మని కనపడతారు. ప్రైజ్ ది లార్డ్. పిల్లల ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. ఇప్పుడు కూడా ఆరాధన జరిగేటప్పుడు ఎంత భయంకరమైన గాలి వచ్చిందో. మనం అందరం అనుకున్నాం మీటింగ్ జరగదు కావచ్చు. కొంతమంది అన్నారు ఈ రోజు ఎందుకు పెట్టుకున్నారు, వేరే రోజు పెట్టుకుంటే బాగుంటుంది కావచ్చు. కానీ మీకు గుర్తుందో లేదో, ఆ కాలనీలో మనం మొట్టమొదటిగా ఆరాధన జరిగినప్పుడు 2-3 కూడా వర్షంలో ఉండి ఆరాధన చేశారు, వర్షంలో తడిశారు. ఒకవేళ ఇప్పుడు వర్షం పడినా జరిగేది అదే, పోయేది ఎక్కడికి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమైన సింహాసనము, ఆయన ఆశీర్వాద వర్షం ఇస్తే మనం ఎక్కడికి పారిపోతాం. పోతే ఎక్కువ సమయం ఎప్పుడైతే మనం
కుటుంబంగా లేకపోతే పిల్లలంగా లేకపోతే తల్లిదండ్రులుగా మనం ఎప్పుడైతే దేవుని యందు సహవాసం కలిగి లేకపోతే ఎక్కువ సమయం దేవుని ఎప్పుడైతే గడుపుతామో దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు, లేకపోతే దేవుని యొక్క కార్యం మన కుటుంబం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా లేకపోతే పిల్లల పట్ల కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు కొన్ని పరిస్థితులు బట్టి. కానీ ఎప్పుడైతే పిల్లల పట్ల మనం ఒక ప్రేమపూర్వకమైన సంబంధాన్ని లేకపోతే ప్రేమపూర్వకమైన ఒక సహవాసంతో పిల్లలతో కలిగి ఉంటామో దేవునికి కృప మన కుటుంబం మీద ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి ప్రేమ మన కుటుంబంలో ఉంటుందో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే ఆ కుటుంబంలో దేవుని యొక్క ఆనందం మనం చూడగలుగుతాం. ఒకవేళ ఆ కుటుంబంలో ఆ ప్రేమ లేకపోతే లేకపోతే ఆనందం లేకపోతే ఎంత డబ్బు ఉన్నా ఎన్ని మనం జరగాల్సినవి జరిగినా సరే మనశ్శాంతి మాత్రం ఉండదు. కానీ దేవుని కార్యం చూడాలంటే మనం దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో ఒక పరిస్థితుల్లో ఎన్నో ఒక స్థితిలో నుంచి మన ప్రేమలో నుంచి జారిపోతూ ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో శరీర సంబంధమైన ఈర్ష్యను బట్టి కోపాన్ని బట్టి మనం జారిపోతూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే దేవుని తట్టు ఎప్పుడైతే చూస్తామో, దేవుని తట్టు ఎప్పుడైతే మనం తిరుగుతామో, దేవుని వల్ల ఎప్పుడైతే మనం సమయాన్ని ఇస్తామో దేవుని యొక్క కృపను మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు దేవుని మీద ఆధారపడితే గనక, దేవుని యందు ఆశ్రయిస్తే కనుక, దేవుని ఎక్కువ ప్రేమించడం అంటే ఏది? ఎక్కువ సమయం దేవునిలో గడపటం. అందుకని దేవుడు అంటున్నాడు కదా, సంఘానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దేవుని రాజ్యానికి చేరరు. ఇక్కడ ఉన్న వాళ్ళు సంఘంలో 100 మంది ఉంటే 100లో 100 మంది దేవుని రాజ్యానికి చేరరు. ఎందుకంటే వాళ్ళ శరీరాలు మాత్రం ఉంటాయి కానీ వాళ్ళ హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉంటాయి. వాళ్ళ తలంపులు వేరంగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరంగా ఉంటాయి, వారి మాటలు భయంకరంగా ఉంటాయి. కానీ దేవుడు అందుకనే అంటున్నాడు, దేవుణ్ణి ఆరాధించేటోళ్ళు ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలో చేరరు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తావో, హృదయపూర్వకంగా వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని రాజ్యాన్ని మనం చూడాలి. నా ఇష్టానుసారంగా నేను ఉంటాను అంటే ఒక రోజు ఉంది, యేసయ్య రాకడ ఉంది. అప్పుడు మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో, యేసుక్రీస్తును నమ్ముకున్న వారేమో పరలోక రాజ్యంలో. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఆది కాండము 1 హైలెస్ సాంగ్ రెడీ ఉంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము